గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మే 4న పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరనున్న హజీలతో హజ్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. మక్కా యాత్ర ప్రతి ముస్లింకు కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ కూడా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. హజ్ యాత్రికులకు రాష్ట్ర సర్కార్ అందిస్తున్నటువంటి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేశారు. అలాగే విజయవాడ నుండి హజ్ యాత్రకు ప్రత్యేక విమాన సర్వీసులు కూడా ఏర్పాటు చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. దర్శించుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ముస్లిం వ్యక్తి కూడా జీవితంలో ఒకసారైనా వెళ్ళాలనుకునేటువంటి ప్లేస్ అది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. దానికి వెళ్ళడానికి ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇచ్చి ఫస్ట్ టైం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ తీసుకొచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ని హైదరాబాద్లో కంబైన్డ్ స్టేట్లో కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 100 సంవత్సరాల ఈ తెలుగు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దాని గురించి ఆలోచించి హజ్ హౌస్ని కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా వారికి కొన్ని కోరికలు ఉన్నాయి. అమరావతిలో కూడా అలాంటిది కట్టాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ రావటం కానీ అన్ని సౌకర్యాలు మన వాళ్ళు ఎమ్మెల్యేలు నజీర్ గారు వీళ్ళందరూ దగ్గరుండి చూసుకోవటం, ₹1,00,000 ఇవ్వటం, ఇలా అన్నీ కూడా మంచి పరిణామాలు. వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు మనం ముస్లిం సోదరులకు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. దీంతో పాటు వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు ఆలకిస్తాడు.